శ్రీ గురుభ్యో నమః. హనుమంతుడు రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళాడు. తన పరిచయాన్ని ఇలా చెప్పుకుంటున్నాడు. అక్కడ హనుమ రామలక్ష్మణులను చూడగానే హృదయంలో పాలు పొంగినట్లు భక్తి ఉప్పొంగగా ఇలా అనుకుంటారు: నా జీవితం ఈయనకే అంకితము, ఈయనే నా ఆరాధ్య దైవము. నేను ఈ లోకంలో ఉన్నన్నాళ్ళు నా భక్తి ఈయనకే అంకితము. మీరిద్దరూ రాజర్షుల్లా ఉన్నారు, దేవతలలా ఉన్నారు. మీరు నడిచి వస్తూ ఉంటే ఈ మృగములు, వనములు, పంపానది అన్నీ కూడా శోభిస్తున్నాయే అని పాదముల నుండి శిరస్సు వరకు వర్ణిస్తూ, మీరు అక్షయమాణ తూణీరాలు పట్టుకున్నారు. సూర్యచంద్రులు నడిచి వస్తుంటే ఎలా ఉందో అలా ఉన్నారు. రాజకుమారుల వలె మంచి ధనస్సులు పట్టుకొని ఉన్నారు. ఆభరణములు ఎందుకు వేసుకోలేదు? వజ్రాయుధాల్లాంటి ధనస్సులు, బంగారు బాణతూణీరాలు ఉన్నవారు, సింహపరాక్రమంతో ఉన్నవారు, అందరినీ శాసించేటంతటి తేజస్సు ఉన్నవారు జటావల్కలు ఎందుకు ధరించారు? మనసులో భయపడుతూ అటు ఇటు చూస్తూ నేల మీద నడిచి వస్తున్నారు అని అడుగుతూ వాళ్ళు ఏమీ మాట్లాడకపోయేసరికి హనుమ తిరిగి ఇలా అంటున్నారు: మీరు చూడగా వింధ్యాద్రి మేరు పర్వతములను పరిపాలించబడిన తేజస్సు మీలో ఉంది. అయినా ఎందుకు నిట్టూర్పులు విడుస్తూ నడుస్తున్నారు? అదిగో ఆ పర్వతంపై ఉన్న అతను వాలితో తరిమివేయబడిన అతని తమ్ముడు సుగ్రీవుడు. నేను అతని మంత్రిని. నేను అతని మంత్రిని. నా పేరు హనుమ. మీరు నా ప్రభు అయిన సుగ్రీవునితో స్నేహం చెయ్యండి. నేను సన్యాసిని కాదు, కామరూపిని. నేను వానరుడను. సన్యాసి వేషంలో వచ్చి మిమ్మల్ని గురించి తెలుసుకుందామని వచ్చాను. అప్పుడు రాముడు అంటున్నాడు: లక్ష్మణ, చూసావా ఎంత అందంగా మాట్లాడాడో. 4 వేదములు తెలిసిన వారే ఇలా మాట్లాడగలరు. ఈయన వానర రూపంలో ఉన్న నా అసలు స్వరూపాన్ని తెలిసినవాడు. అందుకే నన్ను చూడగానే భూమి మీద పడి నమస్కరించాడు. ఇందులో వారికి ఫలితం సుగ్రీవుని రాజ్యం, భార్యని పొందడం. నేను సహాయం వారి వలన నా భార్యని పొందడం. రెండూ జరుగుతాయి. మనం వీరితో స్నేహం చేయడం చాలా మంచిది. అందువలన హనుమ, మీరు మా ప్రభువుతో స్నేహం చేయండి అని అడిగాడు. ఇతను వ్యాకరణవేత్త. వ్యాకరణంలో బాగా తెలుసు. ఇతను ఏ పని చేసినా ఒక యజ్ఞంలా చేస్తాడు. ఏ పని చేసినా అది పూర్తిగా నెరవేరాలనే కోరికతోనే చేసేదే యజ్ఞం. అందుకే వీరితో మనకు స్నేహం మంచిదే. ఇంత చతురతతో మాట్లాడే మంత్రి ఉంటే ఆ రాజు ఎంత గొప్పవాడు. ఇవాళ మనం ఇతనికి కనిపించడం మన అదృష్టం అని అనుకుంటూ ఉండగా హనుమ వారిని అడుగుతారు: మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అప్పుడు లక్ష్మణుడు హనుమంతునితో ఇలా చెప్తాడు: ఒకానొకప్పుడు దశరథ మహారాజు కోసల దేశాన్ని పాలించేవాడు. అతను 4 ధర్మముల వారు ఎంతో తృప్తితో ఉండేటట్లు పరిపాలన సాగించారు. ఆయన తన రాజ్యంలో ఎన్నో యాగాలు చేశారు. ఎంతోమంది బ్రాహ్మణులకు భూరి దక్షిణలు ఇచ్చారు. ఈతడు ఆయన పెద్ద కుమారుడు రాముడు. తండ్రి ఆజ్ఞ మీద తండ్రిని సత్యమునందు నిలబెట్టుటకు రాముడు భార్యతో సహా అడవికి వచ్చాడు. మా వదిన సీత సూర్యుని ఛాయ ఎలా అనుసరిస్తుందో అలా మా అన్నగారితో అరణ్యములకు వచ్చింది. నేను ఆయన తమ్ముడిని. అన్నగారిని గురువు వలె భావించి వారి సేవ చేయడానికే అతనితో అడవులకు వచ్చాను. రాముడు అఖండ ఐశ్వర్యమును పొందడానికి, అంతులేని సుఖములను అనుభవించడానికి అర్హుడు. కానీ తన తండ్రిని సత్యమునందు నిలబెట్టడానికే అడవులకు వచ్చాడు. రాముడు పర్ణశాలలో లేని సమయంలో రావణుడు వచ్చి సీతను అపహరించుకుపోయాడు. సీతను ఎత్తుకుపోయిన వాడు రావణుడని కబంధుడు మాకు చెప్పాడు. అతనిని వెతుకుతూ మేము వస్తున్నాం. ఈ జగత్తును నాథుడైన లోకాన్ని శాసించగల రాముడు, ఎంతో బలవంతుడైన రాముడు ఈరోజు మీ ప్రభువు సుగ్రీవునికి శరణాగతి చేస్తున్నాడు. మా అన్నగారితో కలిసి నేను కూడా సుగ్రీవునికి శరణాగతి చేస్తున్నాను. ఒకప్పుడు లోకంలో రాజులందరూ ఏ దశరథ మహారాజుకు శరణాగతి చేసేవారో అటువంటి మహారాజు కుమారులు రామలక్ష్మణులు ఈరోజు సుగ్రీవునికి శరణాగతి చేస్తున్నారు. సర్వలోకములు ఎవరికైతే శరణాగతి చేస్తాయో, ఏ రాముడు లోకానికి ధర్మము నేర్పి ప్రజలందరినీ అందరి సుఖాలని కోరుకుంటాడో ఆ రాముడు సుగ్రీవునికి శరణాగతి చేస్తున్నాడు అని అనగానే హనుమ వారితో ఇలా అంటున్నాడు: రామ, మీరు కూడా మాకు ఉపకారం చెయ్యాలి.
మీరు జితేంద్రియులు, బుద్ధిమంతులు, మీకు సుగ్రీవుడు తప్పక సహాయం చేస్తాడు అని ఆ హనుమ సన్యాసి వేషం విడిచి తన నిజరూపం దాల్చి మీరు నా రెండు భుజముల మీద కూర్చోండి, మిమ్మల్ని ఆ కొండ మీదకి తీసుకువెళ్ళి అక్కడ దించుతాను అని కొండపైకి వారిని తీసుకువెళ్ళి అక్కడ దించి మరలా తాను సన్యాసి వేషం ధరించి రామలక్ష్మణులను తోడుకుని సుగ్రీవుని దగ్గరకు వెళ్ళారు. ఇదిగో ఈతడు ధర్మాత్ముడైన ఇక్ష్వాకు వంశ ప్రభువు రామచంద్రుడు మీతో స్నేహం చేయడానికి వచ్చాడు. నువ్వు వారికి ఎదురు వచ్చి కూర్చోబెట్టి ఆతిథ్యం ఇచ్చి వారితో స్నేహం చేసుకో అని చెబుతాడు తన రాజుతో. అప్పుడు సుగ్రీవుడు వారిని తీసుకువచ్చి కూర్చోబెట్టి మీ గురించి హనుమ అంతా చెప్పాడు, మీతో స్నేహం చెయ్యాలంటే నేను సిద్ధమే అని సుగ్రీవుడు చెయ్యి చాపాడు. వెంటనే బుద్ధిమంతుడైన హనుమ కర్రకి రాపిడి చేసి అగ్నిని పుట్టించి కొన్ని పువ్వులు పళ్ళు తెచ్చి అగ్నికి పూజించి రాముడు సుగ్రీవుడు ఇద్దరూ అగ్నికి ప్రదక్షిణ చేసి అగ్ని సాక్షిగా అగ్ని ప్రమాణముగా స్నేహం చేశారు. సుగ్రీవుడు ఒక మద్ది చెట్టు కొమ్మని తెచ్చి రాముడిని దానిపై కూర్చోమన్నాడు. అప్పుడు రాముడు ఇలా అంటాడు, రాజా, నీ భార్యని అపహరించిన వాలిని నేను నిగ్రహిస్తాను. నా బాణ పరంపరను ప్రయోగించి వాలిని చంపి నీ భార్యని నీ రాజ్యాన్ని నీకు ఇప్పిస్తాను. రామసుగ్రీవుల స్నేహం వలన సీతమ్మకి రావణునికి వాలికి ఎడమ భుజములు అదురుతాయి. అగ్నిహోత్రం లాంటి పచ్చటి బంగారు కన్నులు అదిరాయి. సీతమ్మకు ఎడమ కన్ను ఎడమ భుజము అదిరితే శుభసూచకం కనిపిస్తుంది. అదే రావణునికి వాలికి ఎడమ భుజము ఎడమ కన్ను అదిరితే అశుభం కలుగుతుంది అని సూచిక. ఏదో ప్రమాదం రాబోతోంది అని సూచన. దీనిని సాధించిన వారు స్వామి హనుమ. రాముణ్ణి కూర్చోమని సుగ్రీవుడు తాను కూడా కూర్చున్నాడు. లక్ష్మణుడు నిల్చునే ఉన్నాడు. ఇంతలో హనుమ వచ్చి పువ్వులతో ఉన్న ఒక చందనం కొమ్మ తెచ్చి అక్కడ వేసి దానిపై లక్ష్మణుడిని కూర్చోమన్నాడు. హనుమ ఇలా అంటారు, సుగ్రీవ, ఈతను తేజోమూర్తి, ధర్మం తెలిసినవాడు. ఈతని భార్యని రాక్షసుడు అపహరించాడు. ఋష్యమూక పర్వతం వైపు వచ్చిన అతనిని నీతో స్నేహం చేయిస్తానని నేను తెచ్చాను. అప్పుడు సుగ్రీవుడు ఇలా అంటాడు, ఒకానొకప్పుడు వేదాలు అపహరించిన రాక్షసుణ్ణి శ్రీ మహావిష్ణువు ఎలా వెదికి వేదాలు తీసుకువచ్చారో అలాగే నీ భార్యని ఆ రాక్షసుడు స్వర్గంలో దాచినా పాతాళంలో దాచినా సరే నేను నా సైన్యాన్ని పంపి వెదికి తీసుకువచ్చి నీకు అప్పగిస్తాను రామా. ఒకానొకప్పుడు నేను నా మంత్రులతో సమావేశమై ఉన్నప్పుడు ఆకాశంలో ఒక స్త్రీ ఎవరో ఎత్తుకుపోతూ ఉండగా ఆమె బిగ్గరగా కేకలు వేస్తూ తన చీర చెంగుతో మూటగట్టిన నగల మూటను కింద పడవేసింది. ఆ మూట మా మధ్యలో పడింది. దానిని మేము భద్రంగా ఉంచాం అని అనగా రాముడు, అయితే వెంటనే తీసుకురండి చూస్తాను అని అనగానే సుగ్రీవుడు ఆ మూటను తీసి చూపించాడు. రాముడు అది చూస్తూ, ఈ చీరచెంగు సీత కట్టుకున్న పట్టుచీర ముక్క. ఆ మూట విప్పేసరికి ఆ నగలు మిలమిలా మెరిసిపోతున్నాయి. అవి చూడగానే సీతమ్మను తలుచుకున్న రాముని కళ్ళలో నీరు వచ్చింది. అప్పుడు కన్నులు మసకపారి అవి గుర్తుపట్టలేక లక్ష్మణ ఇవి చూడు అని చూపించగా, ఈ కేయూరములు చూడు అని, ఇవి మీ వదినవే కదా అని అనగా, అన్నయ్య ఇవి నేను ఎప్పుడూ చూడలేదు. ఇవి చూడు లక్ష్మణ, ఈ కుండలములు మీ వదినవే కదా. లేదన్నయ్య, అవి కూడా నేను ఎప్పుడూ చూడలేదు. అన్నయ్య, ఈ నూపురాలు నాకు బాగా తెలుసు. ఇవి మన వదిన సీతమ్మవే. నేను రోజు ఉదయము వదిన కాళ్ళకి నమస్కరిస్తున్నప్పుడు వాటిని వదిన కాళ్ళకి రోజు నేను చూస్తున్నాను. ఇవి నాకు బాగా తెలుసు అని, ఇవి వదిన సీతమ్మవే అని అంటాడు. ఆపద కలిగినప్పుడు భయపడకూడదు, ధనం పోయినప్పుడు బెంగపడకూడదు. జీవితం మీద అతిశోకం పనికిరాదు. రామ, ధైర్యంగా ఉండాలి. తీరంలో ఉండేటప్పుడు బరువెక్కిన పడవ, దుఃఖంతో బాధపడేవాడు తీరంలో ఉండకూడదు. బరువెక్కిన పడవ నీటిలో మునిగిపోతుంది. అలాగే దుఃఖంతో బాధపడినప్పుడు నీలో ఉన్న శోకాన్ని విడిచిపెట్టు. నావ మునుగుతున్నప్పుడు అందులో ఉండే బరువుని సముద్రంలో పడేస్తే నావ తేలికైపోతుంది, నీటిపై తేలుతుంది. అలాగే మనసులో ఉన్న దుఃఖాన్ని బయటకు విడిచిపెడితే మనసు ఆనందంగా ఉంటుంది. లక్ష్మణుడు అన్న మాటలకి అందరూ ఆనందించారు. రాముడు ఇచ్చిన మాటకి సుగ్రీవుడి ఆనందానికి హనుమ, రాముని ఆనందానికి లక్ష్మణుడు, ప్రభువు ఆనందాన్ని చూసి వారి మంత్రులు, అక్కడ ఉన్న వారంతా కూడా ఆనందాన్ని పొందారు. సుగ్రీవుడు రామునితో ఇలా అంటున్నాడు, రామ, నేను అన్ని దిక్కులకు నా సేనని పంపి సీతమ్మని వెతికిస్తాను అని అన్నాడు. రాముడు సుగ్రీవునితో ఇలా అంటాడు, వాలి,
నీవు అన్నదమ్ములు కదా, మీ ఇద్దరి మధ్య వైరం ఎందుకు వచ్చింది? అతడు నీ రాజ్యాన్ని భార్యను ఎందుకు చెరబట్టాడు? నాకు వివరంగా చెప్పు. ధర్మము సత్యములే ఆచరించేవాడను కనుక ధర్మము ఎటు ఉంటే అటు వారికే నేను సహాయం చేయడం ధర్మంగా భావిస్తాను అని అన్నారు.